మహిళలకు పూర్తి భద్రత కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్భయ దిశ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ నిజామాబాద్ నగర శివారులోని కాలూరులో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి అధ్యక్షతన మహిళల భద్రతపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమ్మాయిలపై రోజురోజుకి అత్యాచారాలు, ర్యాగింగ్ లాంటి దుశ్చర్యలు జరుగుతున్న నిర్భయ దిశ షీ టీం చట్టాలు ఉన్నప్పటికీ అమ్మాయిలపై లైంగిక వేధింపులు కొనసాగడం దురదృష్టకరమని రఘురాం ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ చట్టాలను ప్రభుత్వం అధికార యంత్రాంగం కఠినంగా తీసుకుని వారిపై చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు. అంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఏఎస్ఎఫ్ ఏదైతే ఉందో అమ్మాయిల ఏదైతే సమస్యలు ఉన్నాయో విద్యార్థుల సమస్యల మీద నిరంతరం అధ్యయనం చేసి పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ రోజైతే ఏఎస్ఎఫ్ చదువు పోరాడు నినాదంతో ఏదైతే ఆ విజన్ తోటి ఏదైతే పనిచేస్తుందో కాబట్టి దాదాపు దేశంలోని ఇవాళ మొట్టమొదటి విద్యార్థి సంఘం 22 కోట్ల మందితోటి ఇవాళ సభ్యత్వంతో ఇవాళ దేశంలోని మొట్టమొదటి సంఘం విద్యార్థి సంఘంగా పనిచేస్తూ ఉంటుంది. ఇవాళ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇవాళ మేస్ కాస్మోటిక్ ఛార్జీలు, అదే విధంగా ఇవాళ వార్డెన్ ఖాళీ ఉన్నటువంటి పోస్టులు, అనేకమైనటువంటి సమస్యల మీద ఇవాళ నయ్యిందా, భూ కబ్జాలదా, లేకపోతే డ్రగ్స్ కేసా, చాలా అంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఏఎస్ఎఫ్